హిందీ కారణంగా నార్త్ ఇండియాలోని పలు భాషలు కనుమరుగయ్యాయన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. గత 100 ఏళ్లలో హిందీ కారణంగా 25 ఉత్తర భారతీయ భాషలు ఉనికి కోల్పోయాయని తెలిపారు. భోజ్పురి, మైథిలి, బుందేలి, గర్వాలి, కుమావోని, మాగాహి భాషలు మనుగడ కోసం పోరాడుతున్నాయన్నారు. అలాగే మార్వారి, మాల్వీ, ఛత్తీస్గఢీ, సంథాలీ, అంజికా సహా పలు భాషల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు సీఎం స్టాలిన్. ఉత్తరప్రదేశ్, బీహార్ హిందీ రాష్ట్రాలు కావన్నారు. హిందీ కారణంగా వాటి అసలు భాషలు గతంలో కలిసిపోయాయని చెప్పారు. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. స్థానిక జాతి, సంస్కృతి నాశనం చేయడానికి బీజేపీ భాషలపై దాడి చేస్తోందంటూ ట్వీట్ చేశారు స్టాలిన్.